కృష్ణా డెల్టా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా నీటి విడుదల చేపట్టారు. మొదటి విడతలో పోలవరం కుడి కాలువ నుంచి 1000 క్యూసెక్ల నీరు కృష్ణా డెల్టాకు విడుదల చేశారు. సాగునీటి అవసరాల మేరకు విడతల వారీగా నీటి విడుదల శాతాన్ని పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి నీటి విడుదల కార్యక్రమాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. అనంతరం ఇటుకలతో కోట వద్ద పట్టిసీమ డెలివరీ పాయింట్ ప్రాంతాన్ని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పట్టిసీమ, పురుషోత్తమపట్నం, తాడిపూడి, పుష్కర, ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టిసీమను వట్టిసీమగా జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చిందని, ఇప్పుడు అదే పట్టిసీమ కృష్ణా డెల్టాకు బంగారు సీమగా మారిందని మంత్రి అన్నారు. టీడీపీ పాలనలో సుమారు 300 టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా ఇచ్చి 30 లక్షల ఎకరాలలో సాగుకు ఇబ్బంది లేకుండా చేశామని, అలాగే సీఎం చంద్రబాబు ముందు చూపుతో పట్టిసీమ ఎత్తిపోతల రైతుకు సాగునీరు అందే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ రోజు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుడి కాలువలోకి మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. మొదటి విడతగా 1000 క్యూసెక్ల నీటిని కుడి కాలువలోకి విడుదల చేశారు. ఇక పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి నీటి విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నిమ్మల రామానాయుడు. మేము చెప్పలేము, ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ అంటే ప్రతి ప్రాజెక్టుకి ఉంటుందని చెప్పాడు ఆయన. డయాఫ్రమ్ వాల్ నాగార్జున సాగర్కు ఉంటుంది, బక్రనంగల్కు ఉంటుంది, ప్రతి ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుందని చెప్పాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోలవరం వచ్చి డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కట్టారు, అసలు కట్టనే లేదు, డబ్బులు తినేశారని చెప్పాడు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు భూమిలో కడతారన్న విషయం పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అందుకని పైకి ఏం కనపట్టలేదు, డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కట్టారు మొత్తం నీటిలో చెప్పాడు. డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో తెలియనటువంటి నాటి ముఖ్యమంత్రి, డయాఫ్రమ్ వాల్ ఏ ప్రాజెక్టులు కడతారో తెలియనటువంటి లాంటి మంత్రులు, అంటే వీళ్ళకి క్యూసిక్లకి టీఎంసీలకి కూడా డిఫరెన్స్ తెలియనటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు ఉండడం మన దురదృష్టం. ఏమైనా మన దురదృష్టం కాదు, మన రాష్ట్రానికి దురదృష్టం. మళ్ళీ ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి క్లియర్ చేసుకుని ఇది మా మీద, ఎందుకంటే ఈ 5 years ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పబ్లిక్ నుంచి, ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వాలి. అట్ ద సేమ్ లాస్ట్ 5 years లో వీడు చేసిన నష్టం విధ్వంసం ఏదైతుందో దాన్ని పూడ్చుకోవాలి. అంచేత మా అధికారులందరినీ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కొంచెం వర్క్ లోడ్ పెంచుకుని మనం పనిచేయాలని. మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ 5 years కొంత రిలాక్సేషన్ లో ఉన్నారు, మీరు కొంచెం పనులు కూడా మర్చిపోయారు. మళ్ళీ మీరు స్ట్రీమ్ లైన్ లోకి రావాలి, మళ్ళీ పరిగెట్టి తెచ్చాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మేము గతంలో చూసాం. ఆ రోజు నీటి ఎద్దడి ఏర్పడితే వంతుల వారి వాటర్ ఇస్తే మంత్రుల్ని గాని అధికారులు గాని కాలగొట్ల మీద ఏటుగొట్ల మీద తిప్పాడు మమ్మల్ని అందరినీ కూడా. ఆ రోజు అటువంటి పరిపాలన మాది. చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి చెప్పారు మొన్న, మళ్ళీ 95 సీఎం అని చూస్తారని. అంచేత దానికి అనుగుణంగా మనందరం కూడా మారాలి, మేము కూడా మారుతూ ఉన్నాం. దయవుంచి అధికారులు కూడా అందరూ మారి పరిగెట్టించి, అది మీ స్వార్థం మా స్వార్థం కోసం కాదు, రాష్ట్రం అభివృద్ధి కోసం సహకరించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ నిర్లక్ష్యం చూస్తుంటే మాకు కూడా ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు మనకు వాటర్ ఉన్నా కూడా గోదావరి డెల్టాలో చూస్తాం, తూడు గాని గొరబడెక్క కూడా తీనిటువంటి పరిస్థితి ఈవేళ కాలువల్లోనూ డ్రైన్స్ లో ఉంది. నిజంగా ఇది ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్లు వేసుకుని ఆ వర్క్ అగ్రిమెంట్లు ఇచ్చి మే నెలలో చేయవలసిన పనులు అవి. కానీ అసలు మే నెల కాదు కదా, జూన్ నెలలో కూడా కనీసం ఎస్టిమేషన్లు తెప్పించుకోవాలి. మేము మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చిన్నపాటి వర్షం వస్తుంటే మరి ఆ యొక్క గొరబడెక్క వీడితో మొత్తం ఆయకట్టు మునిగిపోతుంది. శివారు ప్రాంతాలకు అయితే నీరు వెళ్ళట్లేదు, అవి క్లియర్ చేయాలి కదంటే ఎస్టిమేషన్లు కూడా లేవు. అంటే ఈ ప్రభుత్వం సాగునీటి వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యం, ఎంత విధ్వంసం. దాన్ని ఇమ్మీడియట్లీ మీరు ఎస్టిమేషన్లు వేసి ఇమ్మీడియట్లీ ఆర్డర్ శాంక్షన్ కూడా ఇచ్చేసాం. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేకపోయినా పర్లేదు, ఫైనాన్స్ ద్వారా, అంటే యాక్చువల్ గా